ప్రైజ్ ద లార్డ్. కీర్తన 37వ అధ్యాయము 1వ వచనం. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యము చూయి వారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చికూర వలె వాడిపోదురు. మనల్ని యందు అసభ్యంగా మాట్లాడేవారు, మన విషయం వ్యసనపడేవారు, మన విషయంలో మరి చూస్తేనే విసుగుపడేవారి విషయంలో మనం ఎప్పుడు కూడా దిగులు చెందకూడదు. మన విషయం వాళ్ళు మనల్ని ఎంతో బాధ పెట్టేవారిగా ఉండొచ్చు, కానీ మనం వారిని చూసి అయితే వ్యసనపడద్దు. వారు దుష్కార్యం చేయవారిని చూసి మన విషయంలో దుష్కార్యము చేస్తారు, దుష్ప్రవర్తన ప్రవర్తిస్తారు, అన్యాయంగా మాట్లాడతారు, అసభ్యంగా మాట్లాడతారు, మనల్ని చూసి వ్యసనపడతారు, మనల్ని చూసి చూపులతోనే మనల్ని వింతగా మాట్లాడుకునే వాళ్ళు, మనల్ని చూసి మన ముందు ఒకటి వెనుక ఒకటి మాట్లాడేవారిగా ఉంటారు. అటువారిని చూసి మనము వ్యసనపడకూడదు. వారి విషయము మనము దేవుని యొద్దన మొరపెడుతూ ఉండాలి. ఎందుకంటే వారు మారుతారు. దేవుడు మన విషయంలో వారిని ఒక మాట మనల్ని అన్నారనుకో, మనం దేవుని యందు కనిపెట్టారు. వాళ్ళతో మనము తగాద పడలేము, వారికి మాటకు మాట ఇవ్వలేము. ఎందుకంటే మనం దేవుని నమ్మి దేవుని యందు విశ్వసించి వారం కనుక మనం ఒక మాట అనగానే దేవుని అంతరాత్మ మనల్ని గుచ్చుతూ వస్తుంది. ఒక చెడ్డ మాట మాట్లాడినా, ఒక చిన్న మాట మనం తప్పుగా మాట్లాడినా మరి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు చెడ్డ మాట మాట్లాడినవి, నువ్వు ఇలా మాట్లాడినావు. కానీ వాళ్ళకి ఆ ఆత్మ లేదు, వారికి పరిశుద్ధమైన ఆత్మ వారిలో లేదు. వాళ్ళ హృదయం అంతా పాపం చేత నిండి ఉంటుంది, ఘోరాతిమైన పాపం చేత వాళ్ళు నిండి ఉంటుంది. వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడగలుగుతారు, అట్లాంటి చెడ్డ కార్యములు చేయగలుగుతారు. వాళ్ళని చూసి మనము వ్యసనపడకూడదు, వారి ఎందుకు జాలిపడాలి. యేసయ్య కూడా అంటారు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం మీరు మన చుట్టుపక్కల వారి గురించి మనం ప్రలాపించాలి, ప్రార్థించాలి. వారి రక్షణ కొరకే మనము ప్రలాపించాలి. వారి విషయము మనం యెహోవా ఎదుట మొరపెట్టాలి. మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మన మొర ఆలకిస్తారు. అట్లా మనము దేవుని కొరకు కొంతమందినైనా మనం దేవుని కొరకు సమకూరుస్తూ రావాలి సార్. ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.